అవర్ ఛానల్ వింత రుచులు. నేను మీ లతా రంగనాథ్. ఈరోజు నుంచి మన ఛానల్ పేరు అయితే చేంజ్ అయిందండి, అది గుర్తించండి. కొత్త వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళంటే ఈ ఛానల్ని మనదే అని గుర్తుపట్టండి చాలు. ఈరోజు అయితే నేను పెసర్లతో మంచి స్నాక్స్ ఐటెం అయితే రెడీ చేస్తున్నాను. పెసరను ఒక రోజు ముందు నానబెట్టుకొని మరుసటి రోజు మనం పిండి చేసి పెట్టుకోవాలండి. అది క్లిప్ మిస్ అయింది, అందుకే యాడ్ చేయలేదు. డైరెక్ట్ ప్యాన్లో ఆయిల్ పోసి ఫ్రైకి రెడీ అవుదాం. ఈ ఆయిల్ వేడయ్యేలోపు మనము పాకం పట్టేసుకుందామండి, బెల్లం పాకం. 1 కప్పు బెల్లం తీసుకొని దానికి సరిపడా 1 కప్పు వాటర్ తీసుకుందాం. తమ్నైల్ చూసింటారు, నేనేం చేస్తున్నానో మీకు అర్థమైపోయి ఉంటుంది. పాకం పట్టేద్దామండి. మనకు ఆయిల్ వేడయ్యేలోపు ఈ పాకం రెడీ అయిపోతుంది. పాకం రెడీ అయిపోయిందండి, బెల్లం పాకం. మనం దీన్ని ఒక బౌల్లో పోసి పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం పిండి రుబ్బి పెట్టుకున్నాం కదా, దాన్ని మనం బూరెలు వేసేసుకుందాం. పెసర బూరెలు ఆయిల్ వేడైపోయింది, వేసేసుకుందామండి. పిండిని మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకుగా రుబ్బుకోవాలండి. వేగిపోయాయి. మనము ఈ పాకం రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, అందులో ఒక 2 ఇలాచి పలుకు దంచి వేసేసుకుందాం. మనం ఫ్రై చేసి పెట్టుకున్న పెసర బూరెల్ని వేసేసుకుందాం. ఇందులో నానతాయండి, నానితే చాలా బాగుంటుంది టేస్ట్. లోపల తీయగా, బయట క్రిస్పీ చాలా బాగుంటుంది. నానబెట్టుకుందాం ఒక 10-15 మినిట్స్. ఇప్పుడు మిగతా పిండి ఉంది కదా, అందులో సన్నగా చాపింగ్ చేసుకున్న ఉల్లిగడ్డలు, ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ వేసుకొని, ఉప్పు ఇవన్నీ వేసుకొని మంచిగా చక్కగా కలిపేసుకుందాం. మంచిగా కలిపేసుకొని మనం గారెలు వేసేసుకుందాం. పెసర గారెలు అన్ని వెరైటీస్ ట్రై చేయాలి. ఉప్పు కూడా వేసేసుకుందాం. రెడీ అయిపోయింది మనకు పిండి. గారెలు వేసేసుకుందాం రండి. మన వీడియోస్ని చూసి లైక్ చేసి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి మా ఛానల్ని. ఇప్పుడు మా ఛానల్ పేరు మారింది, వింత రుచులు. కొత్త వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయండి, పాత వాళ్ళు మా ఛానల్ పేరు మారిందని తెలుసుకోండి. రెడీ అయిపోయాయండి పెసర గారెలు. నోటిఫై వచ్చింటుంది ఇప్పటివరకు అయితే, ఛానల్ చేంజ్ అయినట్టు. మన పెసర గారెలు అయితే రెడీ అయిపోయాయండి, చాలా బాగా క్రిస్పీగా వచ్చాయి. పెసర బూరెలు కూడా రెడీ అయిపోయాయి, నానిందండి బాగా. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ చేసి పెడితే చక్కగా తింటారు. మనం టిఫిన్లో కూడా తినొచ్చండి, ఎందుకంటే దీంట్లో ఉప్పు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ అన్నీ ఉన్నాయి కాబట్టి టిఫిన్లో కూడా చక్కగా తినేసేయచ్చు. చట్నీ అవసరం లేదు. ఇంకా కారంగా కావాలనుకుంటే కొత్తిమీర చెట్టు, టమాటో చట్నీ చేసుకోవచ్చు. క్రిస్పీగా వచ్చిందండి, చాలా బాగా వచ్చింది గారెలు కూడా.
యమ్మీ యమ్మీ ఉంటుంది. ఇప్పుడు బూరెలు కూడా చూద్దామండి ఎంతవరకు నానిందో. లోపల తీయ తీయగా చాలా బాగుంటుంది, ఇది జ్యూసి జ్యూసి. మీరు ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా అనిపించింది, నచ్చింది లేదు, నాకు కామెంట్ అయితే పోస్ట్ చేయండి. చాలా బాగుందండి. పెసర గారెలు బూరెలు ఇంట్లో ట్రై చేయండి. మా పిల్లలైతే చక్కగా తినేశారు చేస్తే, ఒక్క ముక్క వదిలిపెట్టకుండా. మంచి మెత్తగా పీల్చేసుకుందండి బెల్లం పాకం పెసర బూరెలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.